హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ బుటీస్ అన్నీ ఈక్వల్గా సేమ్ ఒకటే డిస్టెన్స్లో వచ్చేలాగా అయితే నేను ఈ మెథడ్ అయితే మీకు చెప్పబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రజెంటు నేనైతే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను బుటీస్ని డిజైన్ని డివైడ్ చేయడం అయితే మీకు చూపించానండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్రెడీ డివైడ్ చేసిన బుటీ ఇది. సేమ్ ఇదే డివైడ్ చేసిన బుటీస్ అన్నీ నేను ఇక్కడ వర్క్ చేశాను. ఒకసారి బుటీస్ ఒకసారి చూడండి, చాలా నీట్గా ఉంటాయి. ఇదైతే హై నెక్ బ్లౌజ్గానే యూజ్ చేసుకోవచ్చు, బోట్ నెక్ బ్లౌజ్గానే యూజ్ చేసుకోవచ్చు. సో ఆప్షనల్, కస్టమర్ ఆప్షనల్ అండి అది. నాకైతే హై నెక్ అని చెప్పారు. సో అందుకని నేను ఒక చిన్న మెజర్మెంట్ ప్రకారం అయితే నేను డ్రా చేసుకొని ఉన్న బ్లౌజ్ ప్రకారం అయితే చూడండి డ్రా చేసుకొని కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ టైప్ బుట్టీస్ వచ్చేలాగైతే నేను చేశాను. ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి కొన్ని డిజైన్స్లో మనం ఇప్పుడు నన్ను ఒక కస్టమర్ అంటే మన యూట్యూబ్లో నాకు ఒక మెసేజ్ అయితే అంటే రిప్లై అయితే వచ్చింది. డిజైన్స్ని కస్టమర్ తెచ్చుకుంటే మనం ఎలా చూడాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది. అది కొన్ని వెబ్సైట్స్లో అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా నేను కింద ఎవరైనా నాకు మెన్షన్ చేస్తే వాళ్ళ నెంబర్స్, వాళ్ళ వెబ్సైట్స్ అన్నీ కూడా నేను లింక్ పెడతాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర మనకి మిషన్ ఇచ్చినప్పుడు డీలర్స్ ఉంటారు కదా, డీలర్స్ మనకి కొన్ని డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డిజైన్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పీడిఎఫ్స్ రూపంలో మనకి ఇస్తారు కదండి, ఆ డిజైన్స్ పీడిఎఫ్స్లో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మనకి మామూలుగా అయితే ఇలాంటి డిజైన్ మామూలుగా ఒకసారి చూడండి, కొన్ని పిక్చర్స్లో జస్ట్ పిక్చర్ అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన పిక్చర్స్లో జస్ట్ ఇలా ఉండి హ్యాండ్కి ఓన్లీ బుట్టి టైప్ని ఉంటుంది. అది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి మనము, అది సంథింగ్ మామూలుగా అయితే డిజైన్ కాదు, అది డిజైన్లో ఒక పార్ట్ తీసి వేశారు వాళ్ళు. సో ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది హైనెక్ని మనం క్రియేట్ చేసాము, మనం డిజైన్ అనేది క్రియేట్ చేసాము. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఓన్లీ బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్ వచ్చేసి చిన్న బుటీస్. ఇక్కడ మీకు కంప్లీట్గా అర్థమవుతుందో లేదో ఒకసారి నేను సేవ్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇలా చూడండి ఒకసారి, ఇదైతే ఓన్లీ బ్యాక్ డిజైను, ఇది బ్యాక్ డిజైను. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి హ్యాండ్ కూడా వస్తుంది. అంటే ఒక లైన్ టైప్న ఈ లైన్ ఏదైతే ఉందో సేమ్ అది కూడా లైన్ వస్తుంది. ఈ లైన్ని మనం బేస్ చేసుకొని ఆ లైన్ని ఇలా బోట్ నెక్ టైప్న యూజ్ చేసుకోవచ్చండి. ఒక అడ్డంగా ఒకటి వేసేసి ఒక హ్యాండ్ వేసేసి ఇక్కడ బుటీస్ అనేవి నిండుగా ఇస్తే, అంటే ఇప్పుడు ఈ డిజైన్ కొంటే మళ్ళీ ఈ డిజైన్ కూడా మళ్ళీ మనం కొనాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని పిక్చర్స్లో చూడండి, మనకి పింట్రెస్ట్లో కానీ అలాంటి వాటిలో ఖచ్చితంగా ఇది సపరేట్గా డిజైన్ అంటే పిక్ మీద ఉంటుందన్నమాట. అంటే డిజైన్లో పక్కన రిఫరల్ పిక్ ఇస్తారు కదా, ఆ పిక్లో ఉంటుంది. ఇలా వేసిన డిజైను సపరేట్గా మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. అలానే మళ్ళీ ఇలా వేసిన డిజైన్ కూడా మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ ఇలా వేసిన డిజైన్ అంటే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ ఉన్న డిజైన్ కనుక మనం పర్చేస్ చేస్తే కస్టమర్ ఎవరైనా వచ్చి ఇలాగ మాకు కావాలి అని చెప్పి ఇలాంటి పిక్స్ మనకి చూపించినట్లయితే ఇవి మనంతట మనమే పర్చేస్ చేయకుండా ఈ డిజైన్ అనేది మనం కస్టమైజ్ చేసి అయితే ఇవ్వచ్చండి. ఒకసారి చూద్దాము. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్లో మీకు జూమ్ చేసి చూపిస్తాను. 1 2 3 4 5 ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ అనేవి డివైడ్ చేసేసి అంటే సపరేట్ చేసేసి నేనైతే ఇక్కడ డిజైన్ వేశానండి. ఇది బోట్ నెక్ డిజైన్ అనమాట. దీన్ని హై నెక్ లాగా యూస్ చేసుకుంటారు. సో ఇలా వేసేసాను. అప్పుడు హ్యాండ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. చూడండి, హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. మనము దీన్ని ఇప్పుడు కస్టమర్ ఏం చెప్పారంటే కింద బోర్డర్ వచ్చేలాగా మాకు కావాలి అని చెప్పారు. సో బోర్డర్ కావాలి అనుకుంటే మనం ఈ లైన్ వేయాల్సిన అవసరం లేదండి. దీన్ని స్కిప్ చేసేసి ఇంతవరకు సపరేట్ చేసేసి మనం వేసాము అంటే కింద బోర్డర్ ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అటాచ్ చేస్తారు. కాబట్టి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వేస్తే ఏమవుతుందంటే మనకి మళ్ళీ సపరేట్గా డిజైన్ వేసినట్లు ఉంటుంది. అట్లా వేయకుండా ఈ లైన్ అనేది స్కిప్ చేసాము అంటే ఇక్కడ చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, చాలా నీట్గా ఉంది. సో ఇలా అయితే మనం ఒకసారి ట్రై చేసుకోవచ్చు.
కొన్ని వెబ్సైట్లో ఖచ్చితంగా డిజైన్స్ అయితే దొరుకుతాయండి. శ్రీ వర్ష క్రియేషన్స్, అన్య క్రియేషన్స్, కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్స్ కూడా నేను ఒకసారి మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ యాప్స్లో మనకి రీజనబుల్గా మా డిజైన్స్ అయితే దొరుకుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము డిజైన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇంటి పర్పస్, అంటే ఇంట్లో యూస్ చేసేవాళ్ళు, మిషన్స్ యూస్ చేసేవాళ్ళు నైట్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అలాంటి టైంలో డిజైనర్స్ అవైలబుల్గా లేనప్పుడు మనకు ఆ యాప్లో పర్చేస్ చేసుకోవడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేసుకోవాలి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి అయితే మీకోసం ట్రై చేస్తాను. సో నేనైతే ఇలా వేసేసానండి, బోట్ నెక్ టైపు. దీన్ని 2 టైప్స్గా వాడుకోవచ్చు, బోట్ నెక్ కానీ లేదా హై నెక్ కానీ ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్కి మళ్ళీ సేమ్ ఇదే బుటీ కావాలి. నేనైతే ఆల్రెడీ బుటీస్ సపరేట్ చేశాను కాబట్టి చూడండి, ఆల్రెడీ నేను సపరేట్ చేశాను కాబట్టి దీన్నే ఇంకొకసారి నేను జస్ట్ ఒక సింగిల్ బుటీ సపరేట్ అయ్యేలాగా నేనైతే ఒకసారి పెడతాను చూడండి. ఇది సింగిల్ బుటీ వచ్చేసి ఓన్లీ ఒక్క బుటీ రన్ అవ్వడానికి 210 స్టిచ్చెస్ అయితే ఉన్నాయి. ఈ బుటీని కూడా నేను సపరేట్ చేసేస్తున్నాను. అట్లా మనకి ఎంత డిజైన్ కావాలి అనుకుంటే అంత డిజైన్ వరకు మనం అనేది సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిజైన్ డివైడ్ అయిపోయింది, ఓకే కూడా చెప్తుంది అది. మనం బ్యాక్కి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ ఉన్న డిజైన్లో ఒక బుటీ ఇక్కడ లేదు చూడండి. సో దీన్ని నేను సపరేట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి సపరేట్ బుటీ అయితే వచ్చేసింది. ఈ బుటీని నేను సేమ్ ఇప్పుడు ఇవి ఎలా అయితే ఉన్నాయో ఇలానే ఈ కొంచెమే మనము మెజర్మెంట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా ఎందుకంటే ఇది హై నెక్ కాబట్టి మనం ఇక్కడ ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రిప్ కనుక మీరు ఫాలో అవుతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.